జరగండి, కొంచెం వెనక్కి జరగండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని హెరిటేజ్ సంస్థల అధినేత శ్రీమతి నారా ఈ ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు గారి సతీమణి హెరిటేజ్ సంస్థల అధినేత శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారిని అన్నగారైన అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారికి ఒక ఘనమైన నివాళి. ఎందుకంటే ఆయన ఎంతో ప్రాణం కంటే ప్రాణంగా అభిమానించే నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితోటే ఎన్నో కార్యక్రమాలు నాన్నగారు చేపట్టారు. ఆయన మీద అభిమానంతో జనవరి 18న నాకు పెద్ద కొడుకు పుడితే తారక రామ్ అని చెప్పనేసి, అంటే ఎన్టీ రామారావు గారు వర్ధంతి రోజు పుట్టాడని తారక రామ్ అని చెప్పనేసి నాన్నగారు నా కొడుకు పేరు పెట్టడం జరిగింది. అంతటి అభిమానం. అటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ, అలాగే ఒక ప్రపంచ నేతల్లో ఒక గొప్ప నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం చేసుకున్నటువంటి నేత, గ్లోబల్ లీడర్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భవిష్యత్తుని ఎంతో భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా 2047 అనే లక్ష్యంతో పోతున్న మనందరి ఆరాధ్య దైవం, అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యువగళం ద్వారా ఒక యువ నాయకత్వాన్ని అందించి ఈ రాష్ట్ర భవిష్యత్తు మరో 30 ఏళ్ళు ముందుకు వెళ్ళటానికి ఒక మంచి నాయకుడిని, యువ నాయకుడిని అందించిన మన యువనేత నారా లోకేష్ గారి తల్లిగారు, మన అందరికీ అమ్మతో సమానం పౌర్ణమ్మ గారు ఈరోజు మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి రావటం అనేది ఆయనకి నిజంగా ఘనమైన నివాళులుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కుప్పం వెళ్ళిన తర్వాత నాకు అమ్మతో అంతకుముందు పరిచయం లేదు. కుప్పం వెళ్ళిన తర్వాత నేను చూశాను, ఒక మాట చెప్పరు, మాట చెప్పారంటే తప్పరు పౌర్ణమ్మ గారు. అటువంటి ఒక కమిటెడ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మనకి ఇద్దరు నాయకులు ఈ విధంగా వచ్చి పనిచేస్తున్నారంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ 24/7 ఈరోజు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. దానికి కారణం ఇంట్లో తల్లిగా, భార్యగా వాళ్ళిద్దరికీ అండగా ఉన్నటువంటి ఒక మహిళామ్మ తల్లి పౌర్ణమ్మ. కాబట్టి వాళ్ళిద్దరూ అంత సక్సెస్ఫుల్గా పనిచేయగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతను, హెరిటేజ్ బాధ్యతను కూడా మహిళలు ఏదైనా సాధించగలరు, మహిళా శక్తి, స్త్రీ శక్తి అంటే ఏంటనేది నిరూపించే విధంగా అతి చిన్న సంస్థగా ఆవిడ చేతుల్లో పెట్టి ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యం కింద తీర్చిదిద్దటంలో ఆమె యొక్క నైపుణ్యం ఏంటనేది కూడా మనందరికీ తెలుసు. ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి పౌర్ణమ్మ గారికి ఈరోజు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన 100% ఇది చూస్తూ ఎంతో సంతోషపడుతుంటారు. మరొకసారి మనందరి తరఫున కుప్పం నియోజకవర్గం, అలాగే కందుకూరు నియోజకవర్గం, మా నాన్నగారి అభిమానులు, స్నేహితులు
కుటుంబ సభ్యులు అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జోహార్ గంజల రామయ్య గారు, జోహార్ గంజల రామయ్య గారు, జోహార్ గంజల రామయ్య గారు. ఓకేనా? నాకు కొంచెం సైడ్ రండి అన్న. మీరు కొంచెం సైడ్ కొంటే ఫోటో వస్తుంది. కొంచెం క్లాస్ డౌన్ చేయి. దయచేసి ఇక్కడ ఫ్రంట్ లో ఉండాలి. హలో, దయచేసి ఇక్కడ ఫ్రంట్ లో నిల్చుకోండి వాళ్ళు. దయచేసి వెళ్ళి కూర్చోండి సార్, ప్లీజ్. సహకరించండి సార్. ఇక్కడ ఫ్రంట్ లో నిల్చుకోండి వాళ్ళు కూడా సార్, మీరు ప్లీజ్.